సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ప్రజాయుద్ధ నౌక గద్దర్ గారి జన్మదిన సందర్భంగా మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అది నంది అవార్డ్స్ సినిమా ఇండస్ట్రీకి అందించే ఈ అవార్డ్స్ పేరుని గద్దర్ అవార్డ్స్‌గా మార్చింది సార్. మరి ఈ నిర్ణయం పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే మంచి నిర్ణయమే. అయితే గద్దర్ సినిమా మనిషా కాదా అనేది కొంతమంది తీసుకొస్తున్నారు గానీ కళాకారుడు. అలాగే ఒక దశలో ఆయన సినిమాల మీద సీరియస్‌గా క్రిటికల్‌గా వ్యాఖ్యానాలు కూడా చేసిన మనిషి. ముఖ్యంగా 'పీపుల్స్ ఎన్‌కౌంటర్' అనే సినిమా రామోజీరావు గారు తీసినప్పుడు తీవ్రంగా వ్యతిరేకించిన వాళ్ళల్లో గద్దర్ కూడా ఒకడు. అలాగే సినిమా వాళ్ళు చాలా సందర్భాల్లో గద్దర్‌ని అప్రోచ్ అయ్యారు. మీ పాటలు వాడుకుంటామని, అలాగే మీరు సినిమాల్లో నటిస్తే బావుంటుందని చాలామంది అప్రోచ్ అయ్యారు. అయితే ఆయన తిరస్కరిస్తూనే వచ్చాడు. పాటలు కూడా సినిమాలకు ఇవ్వకూడదు అనుకున్నాడాయన. ఓపెన్‌గా తన ప్రోగ్రామ్స్‌లో తను స్టేజ్ మీద చేసేటువంటి కార్యక్రమాల్లో సినిమాల్లో ఉన్నటువంటి తప్పుడు విలువల మీద సీరియస్‌గా వ్యాఖ్యానాలు కూడా చేశాడాయన. సినిమా సాహిత్యంలో వస్తున్నటువంటి పెడధోరణుల మీద కూడా ఆయన సీరియస్‌గా విమర్శలు ఎక్కుపెట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అంటే ఆ రోజుల్లో గద్దర్ డయాస్ మీద చేసేటువంటి ప్రోగ్రామ్స్, జననాట్య మండలి కళాకారుడిగా ఆయన ఇచ్చినటువంటి స్టేజ్ పెర్ఫార్మెన్స్ చూసిన వాళ్ళందరికీ ఈ విషయం గుర్తుండే ఉంటుంది. చాలా క్లియర్‌గా పాటల్ని ప్రస్తావించి, సినిమాల్లో డైలాగులు ప్రస్తావించి, అందులో ఉన్న తప్పుడు విలువల్ని ఉతికి ఆరేసేవాడాయన స్టేజ్ మీద. అలాగే పెద్ద హీరోలు ఎవరైనా కావచ్చు, చిరంజీవి సినిమాల మీద కూడా ఆయన విమర్శలు నడిచేవి. ఎవరినీ క్షమించలేదు, ఎవరినీ ఉపేక్షించలేదు. చాలా సీరియస్‌గా ప్రజా సినిమా గురించి ఆలోచించేవాడాయన. గద్దర్ తెర మీద కనిపించాడు కొన్ని సినిమాల్లో. ఆ కనిపించిన సినిమాలు బి. నరసింహరావు గారు తీసింది. 'మా భూమి' అనే సినిమాలో ఆయన మొదటిసారిగా తెర మీద కనిపించాడు. 'బండెనక బండి కట్టి' అనే పాటలో కనిపిస్తాడాయన. అయితే ఆ పాటలో ఆయన కనిపించడానికి కారణం ఆ సినిమా నిర్మాణం వెనకాల ఉన్నది జననాట్య మండలే. అంటే అప్పటికి ఆయన పీపుల్స్ వార్ పార్టీతో అసోసియేట్ అయి ఉన్నాడు. పీపుల్స్ వార్‌కి ముందు రూపం సీఓసీతో అసోసియేట్ అయి ఉన్నాడాయన. ఆ సమయంలో ఆర్ట్ లవర్స్ నుంచి జననాట్య మండలిగా మారుతున్న సందర్భం అది. ఆర్ట్ లవర్స్‌కి నాయకత్వం వహించినటువంటి నరసింహరావు, అలాగే పీపుల్స్ వార్ విద్యార్థి సంఘమైనటువంటి రాడికల్ విద్యార్థి సంఘానికి అనంతపురం యూనివర్సిటీలో ప్రతినిధిగా ఉన్నటువంటి గుళ్ళపల్లి రవీంద్రనాథ్, వీళ్ళిద్దరూ కలిసి ఆ సినిమా తీశారు 'మా భూమి'. గుళ్ళపల్లి రవీంద్రనాథ్ వాళ్ళ అమ్మగారి నగలు తీసుకొచ్చి బ్యాంకులో పెట్టి నరసింహరావు గారు ఆయనకి వచ్చినటువంటి ఇల్లు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి ఆ సినిమా తీశారు. అది 'జబ్ ఖేత్ జాగే' అనేటువంటి ఒక నవల ఆధారంగా తీసిన సినిమా. మృణాల్ సేన్ని డైరెక్ట్ చేయమని అడిగారు వీళ్ళు. మృణాల్ సేన్ నాకు టైం లేదని చెప్పి తన శిష్యుడు గౌతమ్ ఘోష్ని పంపించాడు. ఆయన డైరెక్షన్లో సినిమా చేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నేపథ్యంలో జరుగుతుంది. పొలాలు మేల్కొన్నాయి అనేది దాని ఒరిజినల్ వెర్షన్. మేలుకున్న పొలాలు అని కూడా చెప్పుకోవచ్చు. 'జబ్ ఖేత్ జాగే' అనేది టైటిల్. ఆ నవలని సినిమా తీశారు. అందులో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చిత్రణ, విసునూరు రామచంద్రారెడ్డి మీద దాడి, ఇవన్నీ ఉంటాయి ఆ సినిమాలో. ఈ నేపథ్యంలో జరిగే కథ కాబట్టి దానిలో గద్దర్ కనిపించడం అనేది చాలా సహజంగా జరిగిన ప్రక్రియ. దాని తర్వాత రవీంద్రనాథ్, నరసింహరావులు తీసినటువంటి 'రంగుల కల' సినిమా, దాంట్లో మళ్ళీ గద్దర్ కనిపించాడు తెర మీద. అంతే, ఆ తర్వాత ఆయన తెర మీద కనిపించే ప్రయత్నం చేయలేదు. కానీ చాలా గ్యాప్ తర్వాత తెలంగాణ ఉద్యమం నేపథ్యంగా ఎన్ శంకర్ తీసినటువంటి 'నమస్తే తెలంగాణ' సినిమాలో ఆయన మళ్ళీ తెర మీద కనిపించాడు. అయితే ఆయన పాటల్ని రకరకాలుగా వాడింది ఇండస్ట్రీ. 'పీపుల్స్ ఎన్‌కౌంటర్' సినిమా టైంలో
అది నక్సల్ వ్యతిరేక ఎజెండాతో, పర్టికులర్గా అప్పటి పీపుల్స్ వార్ పార్టీకి వ్యతిరేకంగా తీయాలనుకున్న సినిమా అది. ప్రజలు పీపుల్స్ వార్ పార్టీకి పోలీసులకి మధ్య నలిగిపోతున్నారు అని ఆ సినిమా సబ్జెక్ట్. పోలీసులు ప్రజల్ని హింసిస్తున్నారు, ప్రజల్లో పీపుల్స్ వార్ పార్టీ ఉంది, ప్రజల కోసం ఉంది, ప్రజలు ఆ పార్టీని గుండెల్లో పెట్టుకుని కాపాడుతున్నారు. వాళ్ళ నుంచి పార్టీని విడదీసి పార్టీ కూడా వాళ్ళని ఏదో చేస్తోంది అనే ఒక తప్పుడు వాదాన్ని ఆ సినిమా ద్వారా చెప్పదలుచుకున్నాడు రామోజీరావు. దాన్ని వ్యతిరేకిస్తూ గద్దరు, గోడ అంజన్న వీళ్ళందరూ బయటకు వచ్చి ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి మా పాటలను ఈ సినిమాలో వాడితే ఊరుకోమని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు రామోజీరావు ఏం చేశాడంటే చాలా దుర్మార్గంగా వేటూరి సుందరరామూర్తి గారితో మాట్లాడి ఆయనతో గద్దర్ పాటలకు ప్యారడీ రాయించాడు. మాలోని మనిషివే మా మనిషివే నీవు, పొట్టకూటికే నీవు పోలీసు అయినావు అని ఒక పాట ఉంది గద్దర్ది. పోలీసు వాళ్ళు జీతాల పెంపు కోసం ఉద్యమం చేసిన రోజుల్లో ఆయన పోలీసుల్ని అడ్రస్ చేస్తూ ఆ పాట రాశాడు. ఆ పాటను ఆ సినిమాలో వాడుకున్నారు. నీకు నాకు తేడా లేదన్నో, పోరు తప్ప దారే లేదన్నో అని వేటూరి గారు రాశాడు. అలాగే ఊరు మనదిరా వాడ మనదిరా అనే గూడాంజన్న పాట కూడా ఆ సినిమాలో మార్చేసి నేల మనది ఇంకేదో మనది అన్నట్టుగా వేటూరితో ప్యారడీలు రాయించారు. అది నిజానికి చాలా దుర్మార్గమైన పని అది చేసింది. అంటే సినిమా అనేది పెట్టుబడిదారుల చేతుల్లో ఉంది. పెట్టుబడిదారులు ప్రజా ఉద్యమాలకు వ్యతిరేకమైనటువంటి ఆలోచనలే చేస్తారు. అవసరమైతే ప్రజా ఉద్యమాల మీద ప్రజా ఉద్యమాల పేరుతోనే దాడి చేస్తారు. దాంతోపాటు ఒకవేళ ప్రజా ఉద్యమాలకి వేవ్ బాగా ఉంటే దాన్ని సొమ్ము చేసుకోవడానికి ఆ సినిమాలు చేస్తారు అనే అభిప్రాయం బలంగా ఉన్నవాడు గద్దర్. సో సినిమాల మీద ఆయన క్రిటికల్గా ఉండేవాడు తప్ప సినిమాల వ్యతిరేకి కాదు. ఆయనే కాదు, లెఫ్ట్ ఉద్యమం లెనిన్ కూడా సినిమాని చాలా శక్తివంతమైన మాధ్యమం అన్నాడు. కాబట్టి లెఫ్ట్ సినిమాలు కొన్ని ఉన్నాయి మనకి భారతదేశంలో కూడా. మృణాల్ సేన్ లాంటి వాడు, ఆదూరు గోపాలకృష్ణన్ లాంటి వాడు కొంచెం ప్రజల సమస్యల్ని మాట్లాడే ప్రయత్నం చేశారు లెఫ్ట్ యాంగిల్లో. ఆ తరహా ప్రయత్నాలు తెలుగులో కూడా 2-3 జరిగినాయి. అయితే నారాయణమూర్తి చేసే సినిమాల్లో విప్లవం ఉంటుంది కానీ పూర్తి స్థాయి విప్లవ సిద్ధాంతాన్ని చెప్పే సినిమాలు అని అనుకోలేము. మాదాల రంగారావు గారు తీసిన సినిమాలు ఎర్రజెండా ఉంటుంది కానీ అది పూర్తిగా ఎర్రజెండా సినిమా అని చెప్పలేని పరిస్థితి. క్రిటికల్గా చేసిన సినిమాలు ఒక 5-6 దొరుకుతాయి. కాబట్టి గద్దర్ పేరుతో సినిమాలకి అవార్డులు ఇవ్వటం అంటూ రేవంత్ రెడ్డి తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో అది ఒక రకంగా క్రిటికల్గా ప్రజా సినిమాలు, ప్రజా పోరాటాలని, అసలు ప్రజల జీవితాలని, ఆ జీవితాల్లో జరుగుతున్న సంక్షోభాలని, ఆ సంక్షోభాలకి కారణాలని ప్రపంచానికి తెలియజేసే పద్ధతిలో తీసినటువంటి సినిమాలకి గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వడం ధర్మమే. ధర్మము అనే మాటే చాలా ఇబ్బందికరంగా తయారైంది. న్యాయం అనుకుందాం. ఇలా అనుకున్నప్పుడు ఆ తరహా సినిమాలకే అవార్డులు ఇస్తారా? రేపొద్దున ఏదో ఒక అతిపెద్ద విజయం సాధించినటువంటి, కమర్షియల్గా చాలా పెద్ద విజయం సాధించిన ఒక చిరంజీవి గారి సినిమాకో లేకపోతే మరో పెద్ద హీరో జూనియర్ ఎన్టీఆర్ సినిమాకో అవార్డు ఇవ్వాల్సి వస్తుంది. దానికి గద్దర్ పేరుతో అవార్డు ఇచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది గద్దర్ అభిమానులకి. గద్దర్ని ఒక ప్రజాయుద్ధ నౌకగా చూసి, ప్రజాయుద్ధ నౌకగా అతనితో ట్రావెల్ అయిన వాళ్ళకి అది కొంచెం బాధ అనిపిస్తుంది. ఆ పరిస్థితి కూడా ఉంది. గద్దర్లో ఆయన చివరిలో కొంచెం పాపులర్ రాజకీయాల్లోకి రావాలి అంటే ప్రజల అభిప్రాయాలని చెప్పడానికి వేదిక వెతుక్కునే క్రమంలో ఆయన పాపులర్ రాజకీయ పార్టీలతో పాటు ట్రావెల్ అయ్యాడు. ఆ క్రమంలో కొద్దో గొప్ప ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో బెటర్ అనుకుని కాంగ్రెస్ వైపు నడిచాడు ఆయన. వాళ్ళ అమ్మాయికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది వెన్నెలకి. ఆయన స్వతహాగా కాంగ్రెస్ వైపు జరిగాడు.
ఈ కదలిక వెనకాల రకరకాల కారణాలు ఉన్నాయి. అంత మాత్రం చేత ఆయనలో ఉన్నటువంటి ఆ ప్రజా చైతన్యము, అలాగే ప్రజలని మేలుకొల్పాలి అనుకునేటువంటి చైతన్యం అణగారిపోల. అది ఉంది. అది ఉంది. దాంతోపాటు ఇతర అంశాలు కూడా ఉన్నాయి. అంటే తన జీవితానికి సంబంధించిన విషయం ఉంది. తను ఎవరినైతే రిప్రజెంట్ చేస్తున్నాడో, ఏ కులాన్నైతే రిప్రజెంట్ చేస్తున్నాడో, ఆ కులం ఎక్కడుందో, ఏ వర్గంతో ఐడెంటిఫై అవుతోందో కమ్యూనిస్ట్ పార్టీ లాంగ్వేజ్లో, వాళ్ళందరినీ కలిపి వాళ్ళందరి జీవితాలని ఉద్ధరించాలని అనుకున్నాడు ఆయన. ఆ ఉద్ధరణ కోసం ఏ అవకాశం దొరికినా దాన్ని వినియోగించుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో ఆయన మీద ఆయనతో కలిసి నడిచిన విప్లవకారులు కూడా విమర్శలు చేశారు. గాడి తప్పాడు గద్దర్ అన్నారు, గద్దర్ ఖద్దర్ అవుతున్నాడు అన్నారు. ఇలాంటి రకరకాల కామెంట్స్ వచ్చినాయి. ఇప్పుడు ఆయన పేరుతో సినిమా అవార్డులు అంటున్నాడు రేవంత్ రెడ్డి. ఈ సినిమా అవార్డుల్లో రేపు పొద్దున ఏదైనా ఒక దుర్మార్గమైన ప్రజా చైతన్యాన్ని పాతరేసే సినిమాకి అవార్డు ఇస్తే గద్దర్ని రియల్గా అభిమానించే వాళ్ళ హృదయాలన్నీ తీవ్రంగా గాయపడే ప్రమాదం అయితే ఉంటుంది. కాబట్టి అవార్డులకి గద్దర్ పేరు ప్రకటించటం సబబే. అంటే కనీసం ఒక ప్రమాణం ఉంటుంది. గద్దర్ అవార్డు తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి సినిమా ఎలా ఉండాలి, అది ప్రజాపక్షమై ఉండాలి అనే కనీసపు జ్ఞానం వస్తుంది. అది పాజిటివ్ అంశం. ఒక అవార్డు ఇవ్వాల్సిన పరిస్థితి అనివార్యంగా ఏర్పడినప్పుడు కమిటీలో వాళ్ళకి ఈ అవార్డు గద్దర్ పేరుతో ఇస్తున్నాము అనే స్పృహ లేకపోతే, ఆ సినిమాకి అవార్డు వెళ్ళిపోతే, ఆ పాత్రకు అవార్డు వెళ్ళిపోతే అదో ప్రమాదం. ఇలా అనేక ప్రమాదాల మధ్య ఈ గద్దర్ అవార్డుల ప్రకటన చేశాడు ఆయన జయంతి సందర్భంగా. సినిమాలకి గద్దర్ అవార్డులు అనేది ఓకే, ఆ నిర్ణయంతో నాకే విభేదం లేదు. కానీ దానికంటే కూడా కళాకారులకి, అలాగే రచయితలకి, నిజంగా ఆయన వాగ్గేయకారుడు, విప్లవ వాగ్గేయకారుడు గద్దర్. ఇప్పుడు అన్నమయ్య, త్యాగయ్య ఎలాగైతే వారి పాటలు వారే రాసుకుని వారే స్వరపరిచి, రెండోది ప్రజల నుంచి ప్రజలలోకి అనేది గద్దర్ నినాదం. ఆయన ప్రజల నుంచి నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని, ప్రజల నుంచి తీసుకున్నటువంటి ట్యూనుల్లో తిరిగి ప్రజలను చైతన్యవంతం చేయటానికి వాడాడు. ఇది ప్రాసెస్, రీసైక్లింగ్ ప్రాసెస్ అంటారు. ఈ రీసైక్లింగ్ ప్రాసెస్ చేస్తున్నటువంటి కవులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు కళాకారులు చాలామంది ఉన్నారు. జానపద కళాకారులు, జానపద కళలు, వీటన్నిటినీ బ్రాడ్గా ఆలోచించాడు ఆయన. ఒగ్గు కథకి పోయినటువంటి కీర్తిని ఆయన తిరిగి తీసుకొచ్చాడు. కోస్తా ప్రాంతపు కళాకారులు కూడా ఒగ్గు కథలు చెప్పే పరిస్థితి తీసుకొచ్చాడు ఆయన. తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఒగ్గు కథని గుంటూరు జననాట్య మండలి వారు కూడా చెప్పే పరిస్థితి తీసుకొచ్చాడు ఆయన. కాబట్టి దీన్ని గుర్తించాలి. దీన్ని గుర్తించి ఆ తరహా కళాకారులకి గద్దర్ పేరుతో అవార్డులు ఇస్తాము లాంటి మాట ఏదైనా చెప్పుంటే ఒక రకంగా బెటర్గా ఉండదు. సినిమా అనేది నాకు అభ్యంతరం లేదు, కానీ ఇది ఎక్కడైనా ఇబ్బంది పెడుతుందా అనేటువంటి ఒక సందేహం మాత్రం ఉంది. గద్దర్ని ఓన్ చేసుకోవటం ద్వారా ప్రజా ఉద్యమాలకు ఒక పాజిటివ్ సిగ్నల్ ఇవ్వాలనుకున్నాడు ఆయన రేవంత్ రెడ్డి. దాంతోపాటు నిన్న కుమారక్క స్టాల్కి పర్మిషన్, అంటే మీరు స్టాల్ నడుపుకోండి పర్వాలేదు, పోలీసులు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైనా ఉంటే వెనక్కి తీసుకుంటాం అని చెప్పడం కూడా ఒక పాజిటివ్ సిగ్నల్. అంటే మేము ప్రజా చైతన్యానికి రెస్పాండ్ అవుతున్నాము, అలాగే మాకు ఉద్యమాల పట్ల ఒక సానుకూలత ఉంది, అలాగే నేటివ్ తెలంగాణ వారి పట్ల గౌరవం ఉంది, తెలంగాణ గురించి మాట్లాడిన ప్రతి ఒక్కరిని మేము పట్టించుకుంటాం, సిన్సియర్గా తెలంగాణ నినాదంతో ముందుకెళ్ళిన వాళ్ళందరినీ పట్టించుకుంటాం అనే సిగ్నల్స్ ఇవ్వదలుచుకున్నాడు ఆయన. అందులో భాగంగానే కోదండరామ్కి ఎమ్మెల్సీ ఇవ్వటం,
దాని మీద రకరకాల విమర్శలు ఉన్నాయి. అది కోర్టుకు వెళ్ళటం, కోర్టు ఆపటం, ఈ గొడవ జరిగింది. కానీ ఆయన ఉద్దేశం అదే, కోదండరాంకి ఒక ప్రామినెంట్ ఇది ఇవ్వటం, ఏదో ఒక స్థానం ఇవ్వాలి ఆయనకి అనుకోవడం, దాంతోపాటు గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వాలనుకోవటం, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అంటే నేనంటే తెలంగాణ అనే పరిస్థితి. కేసీఆరే తెలంగాణ, తెలంగాణ కేసీఆర్. గతంలో దేవకాంత్ బారువా ఇందిరే ఇండియా, ఇండియా ఇందిరా అన్నాడు ఎమర్జెన్సీ టైంలో. అది బూమరాంగ్ అయి కాంగ్రెస్ పార్టీ సర్వనాశనానికి దారి తీసింది. అప్పుడు ఆ ఎన్నికల్లో 77 ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఓడిపోవడానికి కారణాల్లో దేవకాంత్ బారువా గారి ఇందిరే ఇండియా, ఇండియా ఇందిరా నినాదం కూడా కారణం. ఆ లెవెల్కి తీసుకొచ్చారు కేసీఆర్. తెలంగాణ జాతిపిత అన్నారు. నిజానికి తెలంగాణ రావటం వెనకాల ఆయన పాత్ర గణనీయమే. ఆయన ఒక్కడేగా చాలామంది పార్టిసిపేట్ చేశారు. అందరికీ సముచితమైన గౌరవాన్ని ఇవ్వాలి అనేది తన ఎజెండాగా ప్రపంచానికి అర్థం చేయించే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇది మంచిదే. దీనిలో సిన్సియర్గా ట్రావెల్ చేయగలిగితే తను నిలబెట్టుకోగలుగుతాడు. సిన్సియర్గా రకరకాల గొడవలు ఉన్నాయి దీనిలో. వాటిని అంటే ముందైతే ఆయన ఒక పాజిటివ్ సిగ్నల్ ప్రజల్లోకి పంపు చేసి తన ప్రభుత్వాన్ని స్థిరపరుచుకునే ప్రయత్నాల్లో భాగంగానే ఈ గద్దర్ జయంతి నిర్వహిస్తాం. గద్దర్ జయంతి నాడు సినిమా అవార్డులు ఇస్తాము, నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు ఇస్తాము, ఇవన్నీ చాలా ఆవేశంగా ప్రకటించేశాడు. ఆలోచన కూడా ఉంది. కేవలం ఆవేశం అని నేను అంటలేదు. కానీ ఈ వ్యూహం ప్రాపర్గా వర్కౌట్ అయ్యేలాగా సిన్సియారిటీ జోడవాలి. దాన్ని నిజాయితీ తోడైతే ఈ వ్యూహం ఫలిస్తుంది. లేకపోతే ఇది ఒక కామెడీగా మిగిలిపోయే ప్రమాదం. దాన్ని కూడా గుర్తించాలి ప్రభుత్వం.